హలో ఫ్రెండ్స్, ఇవాళ పాలకూర పప్పు చేసాము. పాలకూర ఎండు కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి తెల్లగా చేసాము. అందులో వెల్లుల్లి తిరగమాత కూడా వేసాము. యాక్చువల్లీ ఇది ఎందుకు చేశానంటే వీడియో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నాకు కెమెరా సెట్ చేయడం రాలేదు ఫ్రెండ్స్. మొన్న కూడా సరిగా పెట్టలేకపోయినాను. యాక్చువల్లీ కెమెరా మన వైపు ఉండాలా, స్టవ్ వైపు ఉండాలా నాకు అర్థం కాలేదు. అందుకని ఇవాళ మా వాళ్ళని అడిగాను ఎలా పెట్టాలి అంటే, ఇదిగోండి వదిన ఇట్లా పెట్టండి కెమెరా అన్నారు. అది ట్రై చేద్దామని నేను ఈ పాలకూర పప్పు వీడియో చేశాను. ఇగో ఈ పాలకూర పప్పు ఉడుకుతున్నది. ఇవాళ మా ఇంట్లో డిష్ ఇదే. పక్కన బంగాళదుంప ఫ్రై ఉంది. యాక్చువల్లీ దాంట్లో మేము ఉప్పు వేయడం మర్చిపోయినాం మాకున్న హడావిడిలో. రాత్రంతా ఈ ఆన్లైన్ ఈ లైవ్లు చేస్తున్నాగా ఫ్రెండ్స్, బై మిస్టేక్గా కూరలో పప్పు వేయడం మర్చిపోయినాం. దీంట్లోనేమో కారం వేయకుండా చేసాము, అచ్చం పచ్చిమిరపకాయలు వేసి. ఇక ఈ హెయిర్ స్టైల్ కట్ చేయించుకొని వచ్చాను. సాయంత్రం మీకు మంచి వీడియో పెడతాను ఫ్రెండ్స్, ఏదైనా డ్యాన్స్ వీడియో. అదే మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకు ధన్యవాదాలు. కొత్తగా ఎవరన్నా ఛానల్కి వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పాలకూర పప్పు ఇప్పుడు కొంచెం నీళ్ళగా ఉంది కదా, ఇది కొంచెం సేపు ఉడికితే గట్టిపడిపోతుంది. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, కందిపప్పు కడిగాము, ఆకుకూర నేను తరిగి ఇచ్చాను, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయకూడదు. పాలకూర టమాటాలు కలిపితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కొంతమంది కలపరు, కొంతమంది కానీ నేను కూడా కలపను. మామూలుగా మన తోటకూర, బచ్చల కూర, ఇంకేదన్నా అయితే ఒక టమాటా వేస్తాము. ఈ పాలకూరకు మటుకు టమాటాలు వేయము. ఇవన్నీ కలిపి కుక్కర్లో 3 విజిల్స్ తీసి, విజిల్ వెయిట్ వచ్చేసిన తర్వాత కొత్తగా నేర్చుకునేవాళ్ళం ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఇంకా వేసేసి ఇవన్నీ కొంచెం చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. అది పప్పు ఉడికాక, పప్పు బాగా ఉడికితే పర్వాలేదు, లేకపోతే స్టవ్ మీద కొంచెం సేపు ఉంచి పాలకూర పప్పులో ఉడికిన తర్వాత ఈ చింతపండు కూడా యాడ్ చేసేసి తిరగమాతలో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, లేకపోతే అదేంటిది చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం 4 వేస్తే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది, లేకపోతే మట్టిలాగా ఉంటుంది, అది తినలేము. అందుకని మీరు ఏదో ఒకటి కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ ఏదో ఒకటి వేయండి ఫ్రెండ్స్, అప్పుడు అది తినడానికి. ఈ పాలకూర పప్పు చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా బాగుంటుంది. ఫుల్ హెల్త్ కండిషన్ ఇది. ఎట్లాంటి వాళ్ళైనా కూడా తినచ్చు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, బాలింతలు అంటారు, డెలివరీ వాళ్ళు, ఎవరైనా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నన్ను చేసినందుకు ధన్యవాదాలు. అసలు చూసినందుకు, మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు నన్ను అడుగుతున్నారు, మీరు న్యూస్ చెప్తున్నారు కదా, చాలా బాగా చెప్పారు, మీరు న్యూస్ చదువుతున్నారు కదా అప్పుడప్పుడు అని. అవును, నేను న్యూస్ చదువుతున్నాను మీకోసం. సరే ఫ్రెండ్స్, నేను ఏదైనా కామెంట్స్లో చెప్పండి నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.